తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నా అంటే మెసేజ్ మీకు అందరికీ క్లియర్గా కన్వే అవ్వాలి అని. అండ్ ఫ్యూ మెంబర్స్ ఆర్ వాచింగ్ మై వీడియోస్. ఫ్యూ మెంబర్స్ హూ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ అన్నమాట. ఈ వీడియో తెలుగులో చేయడానికి కారణం నా వీడియోస్ కొందరికి మాత్రమే అర్థమవుతున్నాయని అర్థమైంది. అండ్ ఈ వీడియోని తెలుగులో చేస్తున్నందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆల్సో. ఓకే, ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ అయ్యింది. ఎక్కడంటే మన ఇండియా ఖానాపూర్ బెల్గావిలో అనమాట, కర్ణాటకలో. ఏంటంటే ఇద్దరు ఎల్డర్లీ కపుల్స్ వాజ్ రీసెంట్లీ సూసైడ్. రీజన్ ఏంటంటే, ఫస్ట్ వన్, మనం కామన్గా యూస్ చేస్తూ ఉంటాం మొబైల్స్. దాంట్లో ఫ్రాడ్ ఏంటి, ఫ్రాడ్ ఎలా అవ్వబోతున్నామని మనకు అర్థం అవుతుంది. కానీ మనం ఆ వేలో వెళ్ళకూడదు, కానీ ఆ వేలో ఎంటర్ అవుతాం. అది కామన్, బికాస్ ఎవ్రీ వన్ ఆర్ నాట్ ఫినాన్షియల్ ఫిట్ అనమాట. కొంతైనా దాంతో సంపాదించి మనం మన పేరెంట్స్కైనా కానీ మన పార్ట్నర్కైనా కానీ మనం కొద్దిగా అయినా కానీ ఫినాన్షియల్గా ఫిట్ ఉండాలి అని ఏదో ఒక ట్రై చేద్దామని వెళ్ళినప్పుడు ఇలాంటి స్కామ్స్ అవుతుంటాయి అన్నమాట. అంటే రీసెంట్గా ఇక్కడ బెల్గావిలో అది కపుల్స్, అంటే వాళ్ళకు చిల్డ్రన్స్ లేరు అనమాట. ఓకే, వాళ్ళ నేమ్ ఏంటంటే డయాగ్జరన్ సంతన్ నజరత్, 82 years old, and his wife name is Flamiona, 79 years old. వీళ్ళిద్దరు ఈ స్కామ్ విక్టిమ్స్. ఓకే, ఈ సైబర్ ఫ్రాడ్స్ ఏంటంటే స్కామ్ ఎలా చేశారు అని మాట్లాడుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఇండివిజువల్స్, ఒకరు సుమిత్ బెహ్రా అండ్ అనిల్ యాదవ్. ఈ 2 ఇండివిజువల్స్ పోస్డ్ యాజ్ ఎ క్రిమినల్ క్రైమ్ బ్రాంచ్ అఫీషియల్స్, పోస్డ్ యాజ్ ఎ టెలికామ్ అండ్ క్రైమ్ బ్రాంచ్ అఫీషియల్స్ అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు ఈ స్కామ్ ఎలా చేశారు అంటే, ఈ నజరత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో 82 years old, అతని పేరు పైన సిమ్ పర్చేస్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం మొదలెట్టారు అనమాట. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఫైనల్గా వాళ్ళని అంటే ఈ 2 ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో నజరత్ అనే వాళ్ళని డిమాండ్ చేయడం మొదలెట్టారు. వాళ్ళ ప్రాపర్టీస్, వాళ్ళ ఫైనాన్స్ అండ్ వాళ్ళ ఏదైతే యాసెట్స్ ఉన్నాయో అవన్నీ డిమాండ్ చేయడం మొదలెట్టారు. అండ్ దే ఆర్ ఫైనలీ స్కామ్డ్ దెమ్ అనమాట. అంటే 50 lakhs వరకు స్కామ్ చేసేసారు. ఇది అయితే ఇంతవరకు. అంటే కపుల్ డిసెపరేషన్ అంటే వీళ్ళకైతే నజరత్ అనే వ్యక్తికైతే అండ్ ఫ్లూమైనా అనే వ్యక్తికైతే ఇద్దరికి, ఈ కపుల్స్కి చిల్డ్రన్స్ కూడా లేరు. అండ్ హౌ దే బాట్ ఆఫ్ 50 lakhs? ఈ క్వశ్చన్ మీకు వచ్చిండొచ్చు. నేను చెప్తున్నా వినండి. వాళ్ళకైతే ఇక్కడ నజరత్ అనే వ్యక్తి 7.15 lakhs గోల్డ్ లోన్ తీసుకున్నాడు. అండ్ రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి ఫ్రెండ్స్తో బారో చేశాడు అనమాట. అండ్ ఇంకా అమౌంట్ తక్కువ వచ్చింది కనుక జ్యువెలరీ తన వైఫ్ది ఏదైతే ఉందో అండ్ తనది ఏదైతే ఉందో దాన్ని తాకట్టు పెట్టాడు. 50 lakhs స్కామర్స్కి ట్రాన్స్ఫర్ అయింది. 50 lakhs ట్రాన్స్ఫర్ అయింది అనమాట. మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అంటే మీరు ఫేస్ చేయండి. నేను చెప్తున్నా, ఇప్పుడు స్కామ్ అయిన తర్వాత ఎవ్వరు ఏం చేయలేరు. మీరు ఫేస్ చేయండి. ఫేస్ చేసిన తర్వాత మీకు ఏదైతే అంటే మీ ఈ కాన్సిక్వెన్సెస్ మీరు ఓవర్కమ్ చేశారు అనుకోండి, నిజంగా మీరు గ్రేట్. అండ్ మీరు ఇలాంటి ఓవర్కమ్ చేసిన తర్వాత మీరు ఇచ్చే సజెషన్స్ ఎంతో మందికి ఇన్స్పైర్గా ఉంటుంది తెలుసా. నిజంగా చెప్తున్నాను. బిఫోర్ అంటే వాళ్ళు ఒక లెటర్స్ కూడా రాశారు. అంటే చనిపోయిన తర్వాత లెటర్స్ రాసి చూడండి. చావడానికి ముందు ఒక్కసారైనా ఆలోచించండి. ఇక్కడ ట్రాజిక్ ఎండ్ ఏంటో తెలుసా?
వీళ్ళిద్దరూ ఒక డెత్ నోట్ రాశారు. జస్ట్ ఇమాజిన్, ఆ డెత్ నోట్లో వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్, దిస్ ఈజ్ నాట్ ద వే అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. వాళ్ళ తప్పుని వాళ్ళు సరిగ్గా, అంటే వాళ్ళు ఏం చేశారో అది రాశారు. అండ్ మా బాడీస్ ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చేస్తే వాళ్ళ స్టడీస్కి ఉపయోగపడతాయి అని ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అనమాట. సో సాడ్ కదా. స్కామర్స్ది తప్పు అస్సలు కాదు. చూడండి, ఈ వరల్డ్లో మీరు సరిగ్గా ఉన్నారంటే ఇంకొకరు సరిగ్గా ఉండరు. రిఫ్లెక్షన్ అనమాట లైఫ్ అంటే. అండ్ ఈ కేసు వచ్చేసి ఫ్రాడ్స్, స్కామర్స్ పైన అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. ಸುಸೈಡ್ ಆತ್ಮಹತ್ಯೆ ನೋಟ್ ಕೂಡ ಅಲ್ಲಿ ಸಿಕ್ಕಿದೆ. ಆತ್ಮಹತ್ಯೆ ನೋಟಲ್ಲಿ ನೋಡಿರೋ ಪ್ರಕಾರ ಇವರು ಯಾವುದೋ ಒಂದು ಸೈಬರ್ ಅಪರಾಧದ ವಿಕ್ಟಿಮ್ ಆಗಿದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿ ಇವರು ನಮಗೆ ತನಿಖೆಯಲ್ಲಿ ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಕಂಡು ಬಂದಂಥದ್ದು ಸುಮಾರು 50 ಲಕ್ಷ ರೂಪಾಯಿಯಷ್ಟು ಕಳೆದುಕೊಂಡಿರೋ ಹಾಗೆ ಕಾಣಿಸ್ತದೆ. But for the couple, as I personally, it's really heartbreaking అనమాట. It's really heartbreaking. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మిగతా వీడియోస్ ఇంకా స్ట్రాంగ్గా మంచి గుడ్ ఒపీనియన్తో, నేను బ్యాడ్ అని చెప్పను, గుడ్ అని చెప్పను, ఒక బ్యాలెన్స్డ్ వేలో తీసుకెళ్తా వీడియోస్. ఓకే, ఇక్కడ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైతే ఉందో అది నాకు కావాలి కామెంట్ సెక్షన్లో. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.